హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మీకు వీడియోలో చాలా సింపుల్ అయిన ఫోన్ పౌచ్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోతున్నాను. లేడీస్ ఫోన్ పౌచ్ అండి, చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. ఇక అది ఎలా రెడీ చేసుకోవాలో చూపించబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియోలో అంతా చెప్తారని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, నేను దీనికోసం కాటన్ క్లాత్ అనేది తీసుకున్నాను. 2 పీసెస్ తీసుకున్నానండి. ఇంతేనండి, జస్ట్ మనం కాటన్ క్లాత్ అనేవి ఈ 2 పీసెస్తోనే మనకి పౌచ్ అనేది అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది లైనింగ్ తర్వాత తీసుకుంటాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ సైజ్ అనేది ఒకసారి మెజర్మెంట్ అనేది చూద్దాము. చూస్తున్నారు కదా, వెడత్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే పొడవు అనేది 8 ఇంచెస్ తీసుకున్నాను. చూస్తున్నారు కదండి, ఈ మెజర్మెంట్తో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది 2 పీసెస్ తీసుకోవాలి. ఏ క్లాత్ అయినా పర్లేదండి, నేను కాటన్ తీసుకున్నాను. అలాగే దీనికి క్యాన్వాస్ అనేది అటాచ్ చేసేసాను. బ్యాక్ సైడ్ మనకు ఐరన్ చేసేస్తే స్టిక్ అయిపోతుంది. ఇలా 2 పీసెస్ మెయిన్ ఫ్యాబ్రిక్స్కి క్యాన్వాస్ అటాచ్ చేసుకున్నాక లైనింగ్ అనేది సేమ్ మెజర్మెంట్తో మనం 2 పీసెస్ తీసుకోవాలి. 6x8 మెజర్మెంట్తో 2 పీసెస్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మరొక లైనింగ్ పీస్ తీసుకోవాలండి. మెజర్మెంట్ అనేది 6x10 ఇంచెస్తో 6x10 ఇంచెస్తో చూస్తున్నారు కదా, ఈ మెజర్మెంట్తో మనం ఇంకొక పీస్ తీసుకోవాల్సి ఉంటుంది లైనింగ్. ఇప్పుడు మనం దీనికి జిబ్ అనేది అటాచ్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇలాగ 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. ఈ లైన్ దగ్గర మనం కటింగ్ అనేది చేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా పీస్ అనేది 2 పీసెస్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం జిబ్ అనేది అటాచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, రైట్ సైడ్ కింది వైపు పెట్టేసుకోవాలి. జిబ్కి ఇలా పెట్టుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్నాక ఇప్పుడు లైనింగ్ క్లాత్ మనం 6x10 పీస్ తీసుకున్నాం కదండి లైనింగ్. ఆ మెజర్మెంట్ క్లాత్ లైనింగ్ని ఇలా చూపించే విధంగా జిప్కి ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలా బ్యాక్ సైడ్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా రివర్స్ తిప్పేసుకొని ఇక్కడ టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి 1 సైడ్ జిప్ అనేది రెడీ అవుతుంది. తర్వాత కటింగ్ చేసుకున్న 2 ఇంచెస్ పీస్ ఉంది కదండి, ఆ పీస్ని ఈ పైన వైపుకి అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది జిప్కి. చూస్తున్నారు కదా, ఈ వైపులో ఇలా చూపించే విధంగా పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ని ఈ చివరిది ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ 2 కలుపుతూ ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక మనకి ఇలాగా రివర్స్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని చూపించే విధంగా టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. ఇలా టాప్ స్టిచ్ వేసేసుకున్నాక ఈ సైడ్స్కి కూడా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 వైపులా కూడా స్ట్రైట్గా మనం సైడ్స్కి ఓన్లీ 2 టైమ్స్ 2 వైపులా మాత్రమే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి సైడ్స్కి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న ఈ జిప్ అనేది నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్మాల్ పీస్ ఒకటి తీసుకున్నాం చూసారా, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఒక చిన్న పీస్ తీసుకొని ఇలా చూపించే విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా పట్టీలాగా రెడీ చేసేసుకోవాలి. మనం డబుల్ ఫోల్డింగ్ చేసేసుకొని జస్ట్ 2 ఇంచ్ 1 ఇంచ్ మెజర్మెంట్తో ఇట్లా తీసుకొని మనం ఈ పీస్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసేసుకున్నాక మనకి శారీకి పౌచెస్ వస్తాయి కదండి, హ్యాంగింగ్స్. దీన్ని మనం దీనికి అటాచ్ చేసుకోవాలి. ఈ పీస్ని మనం స్టిచ్ చేసిన పీస్ని ఈ రింగ్లోంచి తీసుకొని ఇలాగ స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం ఇంకొక పీస్, దానికి మనం సెంటర్లో ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని ఈ మనం రెడీ చేసుకున్న ఈ హుక్ని ఇట్లా చూపించే విధంగా పెట్టుకొని సెంటర్లో మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీనికి జిబ్ అనేది అటాచ్ చేసుకుందాం. జిబ్ని రైట్ సైడ్కి చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ జిబ్ని 2 పీసెస్ తీసేసుకొని వన్ సైడ్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగే రెండవ పీస్ని మనం ఈ చూపించే విధంగా దీని మీద పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. రైట్ సైడ్ కింది వైపుకు ఉండాలండి, మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ ఉంచుకొని జిబ్ని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. తర్వాత లైనింగ్స్ ఉన్నాయి కదండి, 2 పీసెస్ సేమ్ మెజర్మెంట్తో 6x8 మెజర్మెంట్తో ఉన్న 2 పీసెస్ని చూపించే విధంగా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి జిప్కి. తర్వాత దీన్ని ఇలాగా బ్యాక్ సైడ్కి రివర్స్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసుకోవాలి. తర్వాత దీనికి జిప్ రన్నర్ అనేది ఎక్కించుకుందాం. ఈ జిప్కి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి రెండింటికి కూడా. ఈ 2 పీసెస్ కూడా టాప్ స్టిచ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి రన్నర్ అనేది ఎక్కించుకుందాం. ఇలా రన్నర్ని ఈ జిప్కి అటాచ్ చేసేసుకోవాలి.
ఇలా రన్నర్ ఎక్కించేసుకున్నాక చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం లైనింగ్కి లైనింగ్ సపరేట్, అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి సపరేట్గా ఇలాగ సపరేట్ చేసుకోవాలి. ఇలా చూపించే విధంగా లైనింగ్కి కింది వైపు జస్ట్ మన 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ రివర్స్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు ఇక్కడ ఓపెన్ పెట్టుకోవాలండి. జస్ట్ మన 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ ఎంత మనకి వీలుగా ఉంటుందో అంతవరకు ఇలా మార్కింగ్ చేసేసుకొని 3 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ మాత్రం ఓపెన్ పెట్టుకొని ఇలాగా 3 వైపులా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకుని ఈ ఓపెన్గా ఉన్న సైడ్ నుంచి మనం ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇక ఎక్స్ట్రా ఉన్న ఇక్కడ కార్నర్స్లో కానీ సైడ్స్ కానీ ఎక్స్ట్రా ఉన్న ఏమైనా పీసెస్ ఉంటే నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ దగ్గర నుంచి నీట్గా మనం ఈ పర్స్ని రివర్స్ చేసేసుకుందాం. ఇలా రివర్స్ చేసేసుకున్నాక ఈ లైనింగ్ దగ్గర మన ఓపెన్గా ఉంది కదండి, ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని స్ట్రైట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసేసుకొని దీని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఫోన్ పౌచ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా మనం రెడీ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. అలాగే మన శారీకి మ్యాచింగ్ అయ్యేటట్టు మన శారీ బ్లౌజెస్ కానీ ఏమైనా మిగిలిపోయిన పీసెస్తో వాటితో కూడా మనం ఇలాంటివి ఈజీగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ ద్వారా నా వీడియో ఉందో చెప్తారని అనుకుంటున్నాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి.